ఓం శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీ దేవి స్థిరంగా ఉండాలంటే కావాలంటే ఆవాస స్థానాలు, లక్ష్మీదేవి అనుగ్రహం ఆవాస స్థానాలు మరి వాటి సులభ ఆచరణలు తీసుకుంటే ప్రతి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు పరిశీలిద్దాం. ధనం, ఐశ్వర్యం, సౌభాగ్యం, శాంతి ఇవన్నీ ప్రసాదించే దేవి లక్ష్మీదేవి. ఆమె కృప పొందాలంటే కేవలం పూజలు మాత్రమే కాదు, ఆమె నివసించే స్థానాలను గౌరవించడం కూడా చాలా ముఖ్యమైనది. కుంభం, ఏనుగు తలపై ఉన్న ఉబ్బిన భాగాన్ని కుంభస్థలం అంటారు. ఇది రాజసానికి, ఐశ్వర్యానికి సూచకం. కానీ మనం ప్రత్యక్షంగా ఏనుగుకు పూజ చేయడం సాధ్యం కాదు కాబట్టి అందుకే గజముఖుడైన శ్రీ గణేశుణ్ణి పూజిస్తారు. ఇంట్లో గణపతి విగ్రహం లేదా చిత్రపటం పెట్టుకొని ప్రతిరోజు పసుపు కుంకుమతో పూజ చేయాలి. ఓం గం గణపతయే నమః అని జపం చేయాలి. గణపతి పూజ వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. అలాగే గోపృష్ఠము, ఆవు వెనుక భాగము. గోమాతలో అన్ని దేవతలు నివసిస్తారు. ఆవు వెనుక భాగం లక్ష్మీ స్థానం అని శాస్త్రం చెప్తుంది. గృహప్రవేశం, వివాహం వంటి శుభకార్యాల్లో గోపూజ చేస్తారు. గోదానం మహాపుణ్యకార్యం. ఎలా ఆచరించాలి అని కనుక ఆలోచిస్తే ఆవుకు ఆహారం పెట్టాలి, గోపూజ చేయాలి. గోసేవ చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. ఇది కేవలం సంపద మాత్రమే కాదు, పాపక్షయానికి కూడా కారణం. ఇక బిల్వదళం కూడా, బిల్వ వృక్షం లక్ష్మీదేవి చేత సృష్టించబడింది అని పురాణాలు చెప్తున్నాయి. ఆమె బిల్వ చెట్టు క్రింద కూర్చొని తపస్సు చేసింది. బిల్వదళం పవిత్రమైనది. శివుడికి బిల్వదళాలతో పూజ చేస్తే త్వరగా అనుగ్రహం లభిస్తుంది. సోమవారం బిల్వదళాలతో శివార్చన నాటడం, దీనివల్ల లక్ష్మీ శివ అనుగ్రహాలు రెండు కూడా లభిస్తాయి. అలాగే తామర పువ్వు, పద్మం. తామర పువ్వు లక్ష్మీదేవి ప్రధాన ఆవాసం, అందరికీ తెలిసిన విషయం. ప్రియ అని కూడా అంటారు. పవిత్రత, శుభం, ఐశ్వర్యానికి సంకేతం. కష్టాల్లో కూడా పవిత్రంగా ఉండడం అనే సందేశం. తామర పువ్వులతో లక్ష్మీ పూజ చేస్తే, శుక్రవారం దీపారాధన చేస్తే ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని జపం చేస్తే ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. సువాసిని పాపిట, కుంకుమ స్థానం. వివాహిత స్త్రీ నుదిటిపై పెట్టుకునే కుంకుమ బొట్టు, ఇది లక్ష్మీదేవి ప్రత్యక్ష నివాసం. ఇది కేవలం అలంకారం కాదు, ఇది సౌభాగ్యానికి చిహ్నం, సంకేతం. ప్రతిరోజు కుంకుమ ధారణ, శుభకార్యాల్లో సువాసిని పూజ, స్త్రీలను గౌరవించటం, దీనివల్ల కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది, భర్తకు శుభం కలుగుతుంది, ఇంటిలో శాంతి నిలుస్తుంది. మరి ఈ విషయంగా ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రం ఏమిటంటే, లక్ష్మీదేవి కేవలం పూజలతో కాదు, శుభ్రత, దానం, వినయం, ధర్మం ఉన్న చోటే స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం పొందడానికి కొన్ని మార్గాలున్నాయి, చాలా తేలికైనవి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, ప్రతిరోజు దీపం వెలిగించండి, పేదవారికి చేతనైనంత దానం చేయండి, శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి, తులసి మొక్కను పూజించండి. ఆహారం లేకుండా జీవించటం ఆరోగ్యాన్ని బట్టి. ఈ 5 ఆవాస స్థానాలను గౌరవించి సాత్విక జీవనం గడిపితే లక్ష్మీదేవి కృప ఎప్పటికీ మీ ఇంటిలో నిలుస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.